దీపావళికి ఇంటికెళ్ళే రోజు అనమాట వ్లాగు. ఇంటికెళ్దామని బయలుదేరాం. సండే వెళ్దాం అనుకున్నాం. సాటర్డే వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఊరికే వెళ్దాం హాలిడే వచ్చింది కదా! బాగా అసలు ఇక మా చిన్నోడైతే అన్నం కూడా తినట్లేడు. అందుకని సరే వెళ్దామని ఆఫ్టర్‌నూన్ బయలుదేరామనమాట. అది బీసీ యూనియన్ బంద్ కదా! అందుకని పెట్రోల్ బంక్స్ కూడా బంద్ చేశారు మేమున్న టౌన్‌లో. సో, అది మాకు షాకింగ్‌గా అనిపించింది. తర్వాత చిన్నగా అన్ని షాపులు, రోడెంబడి షాపులు చూసుకుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర మాత్రం పెట్రోల్ అమ్ముతున్నారు. అక్కడ తీసుకున్నాం. లీటర్ 140 అన్నారు. సరేలే హాఫ్ లీటర్ తీసుకున్నాం. ఎందుకంటే లోకల్‌లో కొంచెం ముందు పెట్రోల్ బంకులు ఓపెన్ చేసి ఉన్నాయని కొంతమంది చెప్పారనమాట. అక్కడ వెళ్ళి పోయించుకుందాం మనం సరిపోనని చెప్పేసి. పోయించుకొని బయలుదేరాము. ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు. నూనె కానించి మా ఊరు. తర్వాత మెయిన్ రోడ్ నుంచి లోపలికెళ్ళాం. గుడి వస్తుంది అది ముత్యాలమ్మ, ఈదమ్మ గుడి అనమాట. దండం పెట్టేసుకొని వెళ్ళాము. ఇంటికెళ్ళేసరికి 3 అయింది. ఇంక మా బావి దగ్గరికెళ్ళి చూసొద్దామని వెళ్ళామనమాట. ప్రశాంతంగా ఉంటుంది బావి దగ్గరికి వెళ్తే కదా! నేను ఖచ్చితంగా వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా గానీ. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే పండగ పనులుంటాయి కదా! ఇంటి దగ్గరని వెళ్ళేసి వచ్చాననమాట. ఫస్ట్ అయితే బత్తాయి తోట దున్నిచ్చారు. అందులో ఖాళీగా ఉండి ఎందుకని ఉలువలు, బొబ్బర్లేసింది. ఇప్పుడే మొలకలొచ్చాయనమాట. డ్రిప్పులన్నీ చుట్టి పెట్టారు దున్నారు కాబట్టి. మా వారు చూపిస్తున్నారనమాట. ఇది నేను పెట్టాను, ఇది నేను పెట్టాను. చింత చెట్లు, పనస చెట్టు, మళ్ళీ ఇంకా ఏమంటారు అల్లనేరేడు చెట్లు ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం అల్లనేరేడు పండ్లు కాసాయి బాగానే ఉన్నాయన్నమాట. వరి చేను అయ్యింది. మామూలుగా తడి తప్పారనమాట. మా మామయ్య తడి తప్పినట్టుంది. అవన్నీ నీళ్ళన్నీ బయటికి తీశాడు. పక్కన గట్టు ఉంటుంది. చాలా బాగుంటుందనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కొంచెం దూరం నడిచి ఇక నడవలేకపోయా. చెట్టు కింద కూర్చున్నాను. అది తీయలేదు వీడియో గానీ. మా ఊరోళ్ళు ఎంత పొలంతా తిరిగొచ్చారు. వీడియో